హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ ఆమేలా. జోష్నా నిజాన్ని బయట పెట్టాలని ప్రయత్నం చేసిన మాలినికి జోష్నా ఇచ్చిన షాక్. మరిదంతా ఎలా జరిగింది? మాలిని జోష్నా నిజాన్ని ఎందుకు బయట పెట్టాలని అనుకునింది? మాలినికి జోష్నా ఎలాంటి షాక్ ఇచ్చింది? తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మాలిని కూడా సూరజ్తో జోష్న పెళ్లి చేయబోతున్నారని పారిజాతం ద్వారా తెలుసుకుంటుంది. సరే, ఈ విషయాలు మాత్రం ఎక్కడా బయటపెట్టకు, నువ్వు వచ్చి నేనొచ్చానని కనుక చెప్పావంటే నన్ను చంపేస్తారు అని చెప్పేసి అక్కడ్నుంచి పారిజాతం అయితే వెళ్ళిపోతుంది. పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత ఇక జోష్న తీసుకున్న నిర్ణయానికి మాలిని ఏ విధంగా అయితే ఓడిపోయి ఉంటుందో అవన్నీ తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీనికి ఎంత ధైర్యం! నన్నే ఓడిస్తుందా? నన్ను అన్ని మాటలు అంటుందా? వీళ్లను ఊరికే వదిలిపెట్టను. శివనారాయణ, నీ పని చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. సూరజ్కిచ్చి జోష్న పెళ్లి చేయాలని అనుకుంటారా? అది ఎప్పటికీ జరగనివ్వను. ఆ జోష్న ఒక పని మనిషి కూతురు. ఆ కళ్యాణి దాసులకు పుట్టిన బిడ్డ. గొప్ప ఇంట్లో పెరిగినంత మాత్రాన శివనారాయణ మనవరాలు అయిపోతుందా ఏంటి? ఎప్పటికీ కాదు. ఈ నిజం ఎప్పుడైతే శివనారాయణ గారికి తెలుస్తుందో అప్పుడు దాని గర్వం మొత్తం మట్టిలో కలిసిపోతుంది. ఆ సూరజ్కి అనాలి, వాళ్ళ నాన్న బుద్ధులే వచ్చాయి. నేను చెప్తూనే ఉన్నాను, నా మాటలు వినకుండా బంధాలు విలువలు అంటూ వాడిని చెడగొడుతున్నాడు. ఆ సుమిత్రను కూడా వదిలిపెట్టను. ఆ శివనారాయణ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోనంత వరకు నిద్రపోను. ఆ కుటుంబం నా భర్తను నా నుంచి దూరం చేసింది. ఇప్పుడు నా కొడుకును సూరజ్ని కూడా దూరం చేయాలని చూస్తుంది. ఆ సూరజ్ ఏమో జోష్న మోజులో పడి వాడేం చేస్తున్నాడో వాడికి అర్థం కాకుండా ఉందేంటి? అరే, నేను ఎంతగా చెప్తున్నాను ఆ జోష్న దాసు కూతురు, అది నీ అత్త కూతురు కాదు అని. నా మాటను ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. సుమిత్ర అత్త జోష్నాని పెంచింది కాబట్టి జోష్న నా మరదలు అవుతుంది అంటాడు. మరి సూరజ్ జోష్నాని పెళ్ళికి ఎందుకు నిరాకరించినట్టు? అసలు పారిజాతం చెప్పింది సూరజ్ జోష్నాని పెళ్ళికి నిరాకరించాడు అని. అసలు ఏం జరుగుతుంది వీడి మనసులో? వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇలాగే ఉంటే ఈ సూరజ్ ఏదో ఒకరోజు వాళ్ళ నాన్నతో కలిసి ఆ పని మనిషి కూతురు జోష్నని నా ఇంటికి కోడలుగా తీసుకువచ్చేస్తారు. ఇది నేను ఎంత మాత్రం సహించను. నా ఒక్కదానొక్క కొడుకు ఆ పని మనిషిని పెళ్లి చేసుకుంటే నా స్టేటస్ ఏమవుతుంది? అవును, జోష్నని పెళ్లి చేసుకోవాలని అనుకున్న సూరజ్ పెళ్ళికి ఎందుకు నిరాకరించినట్టు? వీడి మనసులో ఏం జరుగుతూ ఉంది? త్వరగా తెలుసుకోవాలి. జోష్న నిజాన్ని, దాసు కూతురు అన్న నిజాన్ని శివనారాయణ సుమిత్ర ముందు తీసుకురావాలి. ఆ జోష్నకు తొందరగా వేరే అతనితో పెళ్లి జరిగిపోతే నా కొడుకు నా దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు నా స్టేటస్కి తగ్గ ఫ్యామిలీని చూసి నా ఒక్కదానొక్క కొడుకు సూరజ్ పెళ్లి ఘనంగా చేస్తాను అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది మాలిని. ఇక ఇక్కడ చూస్తే పారిజాతం మాలిని ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత జోష్న దగ్గర వెళ్ళి జోష్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే ఈ మధ్యకాలంలో చాలా కొత్తగా కనిపిస్తున్నావు? నీకు ఈ గ్రానీతో మాట్లాడడానికి టైమే ఉండడం లేదేంటి? గ్రానీ, ఇప్పుడు నీతో నేనేం మాట్లాడాలి? నా పనేదో నేను చేసుకుంటున్నాను కదా, ఎందుకు ఇప్పుడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటుంది. ఓహో, నీలో చాలా మార్పు కనిపిస్తుంది. సూరజ్ బాగానే నిన్ను మార్చేశాడు అని అంటుంది పారిజాతం. సూరజ్ నన్ను మార్చడం ఏంటి? అర్థమవుతుంది లేవే, వాడి మీద నీకు బాగా ప్రేమ ఎక్కువగా ఉందని, వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావని. వాణ్ణి ప్రేమించడం ఏంటి? ఏంటో ఏదేదో మాట్లాడుకో, వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్తుంది జోష్న. అక్కడి నుంచి అయితే పారిజాతాన్ని పంపించేస్తుంది. పారిజాతం కానీ సూరజ్ మనసు గెలుచుకోవడానికి జోష్న ప్రయత్నాలైతే చేస్తూనే ఉంటుంది. సూరజ్తో ఎవరైనా మాట్లాడినా సరే తట్టుకోలేకుండా పోతూ ఉంటుంది.
ఇంకా సూరజ్ కూడా జోష్నని ఉడుకాడిస్తూ ఉంటాడు. అలాగే ఏంటి బ్రదర్ అసలు ఇదంతా ఏంటి, నువ్వు చూస్తే జోష్నని ఆట పట్టిస్తున్నావు, జోష్న మీద మనస్ఫూర్తిగా ప్రేమని పెంచుకున్నావు, కానీ బయటికి మాత్రం నువ్వు చెప్పడం లేదు. జోష్న పూర్తిగా మారిందని నీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు. చాటుగా వాళ్ళ మాటలు జోష్న వింటూ ఉంటుంది. ఏంటి మాట్లాడవేంటి బ్రదర్ అని చెప్పేసి అంటూ ఉండగా, నిజమే మనసులోంచి నిన్ను తీసేసింది. అలాగే తన మనసులో నేనున్నానని నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలైతే చేస్తుంది. తన మనసులో నేనున్నానని నాకు తెలుసు, కానీ మనసు మోయలేని ఒక నిజాన్ని, ఒక భారాన్ని తను మోస్తుంది. ఆ విషయం అందరి ముందు బయటపడితేనే నేను తనని పూర్తిగా అంగీకరిస్తాను, లేకపోతే మాత్రం ఆ భారాన్ని తను మోసినంత కాలం నేను తనకి దూరంగానే ఉంటాను అని చెప్పేసి సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. సూరజ్ ఏం మాట్లాడుతున్నాడు? సూరజ్కి దీప జోష్నల గురించి తెలిసిపోయిందా? తెలిసే ఛాన్స్ లేదు కదా, అలా ఎలా తెలుస్తుంది అని కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఏంటి సూరజ్ నా మనసు లోతుల్లో వెళ్ళి చూసినట్టుగానే చెప్తున్నాడు. ప్రేమ అంటే ఇదేనా? అంటే మనసు లోతుల్లో దాచుకున్న నిజము అంటే ఇప్పుడు నేను ఆ ఇంటి వారసురాల్ని కాదు, ఆ విషయాన్ని నేను మనసులో దాచుకున్నాను. నిజం బయట పెడితే నా పరిస్థితి ఏంటి? అలా అని బయట పెట్టకపోతే సూరజ్ కనీసం నా మొహం కూడా చూసేలా లేడు. సూరజ్ నన్ను ఇక రిజెక్ట్ చేశాడు, కానీ నేను సూరజ్ వెంటపడి సూరజ్ మళ్ళీ నన్నే పెళ్లి చేసుకుంటాను అని ఇలా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ నిజం బయటపడితే తర్వాత పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. కాస్తో కూస్తో జోష్న మారిందని, జోష్న మనసు మార్చుకొని సూరజ్ని ఇష్టపడుతుందన్న విషయం తెలియడమే కాదు, నలుగురితో కలిసి సంతోషంగా సక్సెస్ కోరుకుంటూ గెలవాలనే తపన కూడా తనలో ఏర్పడింది అన్న విషయం సుమిత్రకి, అలాగే ఇక శివనారాయణకి కూడా తెలుస్తుంది. అలా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం జోష్న విషయంలో పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగానే ఈలోగానే జోష్న అయితే మాత్రం వాళ్ళందరూ నా విషయంలో ఇప్పుడు ప్రతి చోట నేను గెలిపిస్తాను కాబట్టి నేను మనవరాలని వీళ్ళందరూ నమ్ముతున్నారు. నేను ఒకవేళ నిజం బయట పెట్టేస్తే ఆ తర్వాత నన్ను రోడ్డున పడేస్తారో ఏమో. రోడ్డున పడితే అప్పుడు నా జీవితం ఏమవుతుంది? ఈ ఆస్తిని, అంతస్తుని, ఈ కుటుంబం పేరుని వదిలేసుకుని నేను వెళ్ళాలా అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. లేదు, దీప అన్యాయం చేస్తుందని నేను అనుకోను. నేను ఆ ఇంటి వారసురాలని కాదని తెలిసినా సరే నన్నే ఆ ఇంటి వారసురాలుగా నలుగురిలో నిలబెడుతుంది దీప. అలాగే బావ కూడా. ఎక్కడా కనీసం తన మొహంలో బాధ కూడా కనిపించడం లేదు. నాకు పెళ్లి జరగాలనే ఆశ తప్ప వాళ్ళందరూ ఆస్తి పోతుందనే భయంతో ఉన్నట్టు నాకెక్కడా కనిపించలేదు. బావ కూడా ఎప్పుడూ నా పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నాలో మార్పు రావాలని ఎదురు చూస్తున్నారు. నాలో మార్పు కోసం ఎదురు చూశారే కానీ వాళ్ళు మాత్రం నన్ను ఏ రోజు టార్గెట్ చేయలేదు. అలాంటప్పుడు నేను నిజం బయట పెట్టడంలో తప్పేముంది? నా మనసులో మోస్తున్న భారం తీరిపోతుంది కదా. నన్ను చూసుకోవడానికి సూరజ్ ఉన్నాడు. అలాగే నాకు ఇంతకాలం పెంచిన అమ్మ నాన్న కూడా ఉన్నారు. అమ్మ నాన్నకు నేనంటే ప్రాణం. నన్ను అన్యాయం చేస్తారని నేను అనుకోవటం లేదు. ఈ నిజాన్ని బయట పెడితేనే సూరజ్ వరకు నేను చేరుకోగలనని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరో వచ్చి మళ్ళీ ఏదో ఒక రకంగా ఈ నిజం బయట పెట్టి చెప్పే కన్నా నేనే వాళ్ళ ముందు వాళ్ళ కూతుర్ని కాదని ఒప్పుకుంటే బాగుంటుంది. అందుకని నా అంతటా నేనే ఒప్పుకుంటాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ, మమ్మీ, డాడీ, తాతయ్య, మీతో మాట్లాడాలి, అందరూ ఒకసారి ఇలా రండి అని అందరినీ పిలుస్తుంది. ఏంటమ్మా జోష్న, పెళ్లి విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నావా? సూరజ్ మీద నీ ఇష్టాన్ని ఇప్పుడు మా ముందు బయట పెట్టాలని అనుకుంటున్నావా? సూరజ్ మీద నాకు ఇష్టం ఉందని మీకు తెలుసు.
అలాగే సూరజ్ నన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం కూడా తెలుసు. నేను వాటి గురించి మాట్లాడడానికి రాలేదు అని చెప్తుంది జ్యోత్స్న. మరెందుకు పిలిచావో చెప్పమ్మా అని అడుగుతాడు శివనారాయణ. మనసులో ఉన్న ఆ భావాన్ని నేను తీసేశాను తాత. ఇక నా మనసులో ఎవరూ లేరని సూరజ్కి ప్రూఫ్ చేశాను అని చెప్పేసి అంటూ ఉండగానే సూరజ్ అక్కడికి వచ్చి జ్యోత్స్న మాటలు వింటూ ఉంటాడు. అవును, అది తెలుస్తూనే ఉంది. మరి ఇంకా ఏదో మాట్లాడాలి అన్నావు. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం తాత. ఈ విషయం విన్న తర్వాత నన్ను అసహించుకొని బయటికి గెంటేస్తారేమో, ఏం చేస్తారో అది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను అని బాధతో చెప్తుంది. ఇంతకాలం తప్పు చేసిన నేను ఇక తప్పు చేయకూడదని నిర్ణయించుకొని ఇప్పుడు ఈ నిజాన్ని మీ ముందు బయటపెడుతున్నాను అని చెప్పి అంటూ ఉండగానే, ఏం నిజాన్ని బయటపెడుతున్నావే అని చెప్పేసి పక్కనే ఉండి పారిజాతం అడుగుతూ ఉంటుంది. నువ్వు ఉండు గ్రాని, నన్ను చెప్పనివ్వు అని చెప్పేసి నేను అని చెప్పి అంటూ ఉండగానే సుమిత్ర దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుంటుంది. ఏమైందమ్మా జ్యోత్స్న, దేని గురించి మాట్లాడాలని అనుకుంటున్నావు అని అడిగితే, నేను ఇంటి వారసురాల్ని కాదు మమ్మీ. ఏం మాట్లాడుతున్నావే, నువ్వే ఇంటి వారసురాలివి కాకపోవడం ఏంటి అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉండగానే, అవును మమ్మీ, నేను ఈ ఇంటి వారసురాల్ని కాదు. ఈ ఇంటికి నాకు బంధం ఉంది, కానీ పేగు బంధం లేదు అని చెప్పి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక జ్యోత్స్న. ఒక్కసారిగా అక్కడున్న శివనారాయణ అలాగే సుమిత్ర దశరథలైతే షాక్ అయిపోతారు. ఆల్రెడీ దశరథకి నిజం తెలుసు, కానీ కూతురు నోటి వెంట నిజం బయటికి రావడం దశరథకి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మాకేమీ అర్థం కావడం లేదే, ఇదేదో పిచ్చిగా మాట్లాడుతుందిలే, దీని మాటలేం పట్టించుకోకమ్మా సుమిత్ర అని జ్యోత్స్నని లాక్కు వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక పారిజాతం అయితే. లేదు గ్రాని, ద్రోహం చేసింది పుట్టగానే నన్ను మీ దగ్గరికి చేర్చి మీ బిడ్డని బస్టాండ్లో వదిలేసింది గ్రాని. మీ బిడ్డ ఎవరో కాదు, దీప. నన్ను కోటీశ్వరాలని చేయాలనే ఆశతో దీప బ్రతుకుకి అన్యాయం చేసింది ఈ గ్రాని. ఎంతకాలం ఈ నిజం నాకు తెలిసినా కూడా నేను కూడా ఆస్తి కోసం స్వార్థంగా ఆలోచించి తప్పు చేశాను మమ్మీ అని 2 ముక్కల్లో నిజమైతే బయట పెట్టేస్తుంది జ్యోత్స్న. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ, సుమిత్ర, ఇక అందరూ కూడా. అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి అంటూ ఉండగానే, అవును సుమిత్ర, అది నిజం. దీపే మన అసలు కూతురు అని చెప్పేసి అప్పుడు దశరథ కూడా ఒప్పుకుంటాడు. అంటే ఇప్పుడు అత్తయ్య గారు ఇంత ద్రోహం చేశారా? ఎందుకు అత్తయ్య గారు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? నా కూతుర్ని ఎందుకు నా నుంచి దూరం చేశారు? మీ మనవరాల్ని కూడా తీసుకొచ్చి నన్నే పెంచుకోమని అడిగి ఉంటే ఖచ్చితంగా పెంచుకునేదాన్ని. దీపను, జ్యోత్స్నను నేను సమానంగా చూసేదాన్ని. కానీ మీరు మాకు ఎవరికీ తెలియకుండా మమ్మల్ని ఇంత పెద్ద మోసం చేస్తారా? మా బిడ్డని రోడ్డున పడేస్తారా? మిమ్మల్ని ఎప్పటికీ క్షమించకూడదు అని చెప్పేసి అంటూ ఇక ఆవేశంలో బాధపడిపోతూ ఉంటుంది ఇక సుమిత్ర. ఈలోగానే అక్కడ ఉన్న శివనారాయణ అయితే మాత్రం పారిజాతం చెంప పగలగొడతాడు. ఎంత ధైర్యమే నీకు? ఈ శివనారాయణని ఇన్నాళ్ళుగా మోసం చేస్తూ వచ్చావా? నీ వారసురాలు కాబట్టి తనని నెత్తిన పెట్టుకొని ప్రతి విషయంలో వెనకేసుకుంటూ వచ్చావు. లేకపోతే అసలు సుమిత్ర దశరథుల కూతురు అయ్యుండి అసలు తన మొహం కూడా చూసేదానివి కాదేమో. ఇంత మోసం చేస్తావా? నిన్ను మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే పారిజాతం చంప చల్లు అనిపిస్తాడు. ఇంట్లో నుంచి ముందు వెళ్ళిపో, ఇక్కడ ఉండడానికి అస్సలు నువ్వు వీల్లేదు అంటూ ఇక పారిజాతానికైతే ఊహించని షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ. ఇక జ్యోత్స్న నిజం బయటకి చెప్పేయడంతో ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. పారిజాతానికి మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక ఇక్కడ చూస్తే మాలిని కూడా శివనారాయణ ముందు, సుమిత్ర ముందు జ్యోత్స్న నిజాన్ని తీసుకురావాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అంతలోనే
సూరజ్కి కాల్ చేయడంతో సూరజ్ కూడా జరిగిన విషయం మొత్తాన్ని బయటపెడతాడు. మమ్మీ, జోష్న తన గురించిన మొత్తం నిజాన్ని బయట పెట్టేసింది. ఏమని చెప్పేసిందిరా అని అడుగుతూ ఉంటుంది. అదే మమ్మీ, జోష్న సుమిత్ర అత్త కూతురు కాదని, అదే కన్న కూతురు కాదు అని, దాసు కళ్యాణిల కూతురు అని మొత్తం నిజాన్ని బయట పెట్టేసింది. ఇప్పుడు సుమిత్ర అత్త తనని ఏం చేస్తుందో అదే ఇప్పుడు టెన్షన్గా ఉంది. అయినా జోష్న తన నిజాన్ని తన నోటి వెంట ఇట్లా బయట పెట్టేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. జోష్న నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉంది కాబట్టే తన మనసులో దాచిపెట్టి ఉంచిన ఈ రహస్యాన్ని ఈరోజు బయట పెట్టేసింది. నా మీద ఉన్న ప్రేమ, తన మనసులో ఉన్న పాపాన్ని పూర్తిగా తుడిచివేసింది మమ్మీ. ఐ రియల్లీ లవ్ హర్. ఐ రియల్లీ వాంట్ టు మ్యారీ హర్. నేను జోష్నాని నిజంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటూ కాల్ అయితే కట్ చేసేస్తాడు. ఇక మాలినికైతే పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. జోష్న నిజాన్ని సుమిత్ర ముందర బయటపెట్టి జోష్నాని ఇంటి నుంచి గెంటివేయాలని, తన కొడుకు సూరజ్కి మరొక అమ్మాయితో, తన స్టేటస్కి ఈక్వల్గా ఉండే అమ్మాయితో పెళ్లి చేసి తన కళను నెరవేర్చుకోవాలని చూస్తూ ఉన్నటువంటి మాలినికి పెద్ద షాక్ అయితే జోష్న ఇలా ఇస్తుంది. ఇలా ఈరోజు కథలో అయితే మాలిని పారిజాతంకైతే జోష్న పెద్ద షాక్ అయితే ఇవ్వబోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వెంటనే మా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ ఇవ్వండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.